యూరోప్ని కాల్చేస్తున్న డేంజర్ హీట్ వేవ్స్. అసలు యూరోప్లో ఏం జరుగుతుంది? ప్రస్తుతం యూరోప్లో ఎందుకు ఈ డేంజర్ హీట్ వేవ్స్ ఇంత తీవ్రంగా వస్తున్నాయి? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ హాట్ గ్రౌండ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం రండి. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం యూరోప్ మొత్తం ఒక ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ను ఎదుర్కొంటుంది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, జర్మనీ, యూకే వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే గత 100 సంవత్సరాల్లో నమోదు కాని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, ఇది ఒక రోజు వచ్చే సమస్య కాదు. దశాబ్దాలుగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు యూరోప్లో తీవ్రమైన హీట్ వేవ్స్ రూపంలో కనిపిస్తున్నాయి. అసలు హీట్ వేవ్స్ అంటే ఏమిటి? ఒక ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే కనీసం 3 నుంచి 5 రోజుల పాటు అసాధారణంగా ఎక్కువగా వేడి నమోదైతే దానిని హీట్ వేవ్ అంటారు. ఈ సమయంలో పగలు మాత్రమే కాదు, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గవు. దీనివల్ల మనిషి శరీరానికి విశ్రాంతి దొరకదు. అసలు యూరోప్లో హీట్ వేవ్స్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? యూరోప్లో హీట్ వేవ్స్ కొత్త విషయం కాదు, కానీ 1980లో తర్వాత ప్రతి శతాబ్దంలో ఇవి మరింత ఎక్కువగా కనిపించడం ప్రారంభమయ్యాయి. 2003లో వచ్చిన హీట్ వేవ్స్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఆ తర్వాత 2010లో, 2018లో, 2019లో, 2022లో, 2023లో, 2025 మరియు ఇప్పుడు కూడా దాదాపు ప్రతి సంవత్సరం తీవ్ర హీట్ వేవ్స్ నమోదవుతున్నాయి. అంటే హీట్ వేవ్స్ సంఖ్య మాత్రమే కాదు, వాటి తీవ్రత వ్యవధి కూడా పెరుగుతుంది. అసలు హీట్ వేవ్స్ పెరగటానికి అసలు కారణం ఏమిటి? దీనికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. మొదటిది గ్లోబల్ వార్మింగ్. మనుషులు బొగ్గు, చమురు, గ్యాస్ వంటి ఫాసిల్ ఫ్యూల్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతున్నాయి. అవి భూమి వేడిని బయటకు వెళ్ళనివ్వకుండా బంధిస్తున్నాయి. రెండో కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్. వాతావరణ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. వర్షాలు తగ్గుతున్నాయి, చల్లని గాలులు పెరుగుతున్నాయి, వేడి రోజులు పెరుగుతున్నాయి. మూడో కారణం ఏమిటంటే హీట్ డోమ్. కొన్ని సందర్భాల్లో వాతావరణంలో హై ప్రెషర్ ఏర్పడి ఒక పెద్ద మూతల వేడి గాలిని కిందనే బంధిస్తుంది. దీనినే హీట్ డోమ్ అంటారు. ఇది ఉంటే వేడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. నాలుగో కారణం ఏమిటంటే సహారా డెజర్ట్ నుండి వచ్చే వేడి గాలి. ఉత్తర ఆఫ్రికాలోని సహారా డెజర్ట్ నుంచి చాలా వేడిగా ఉండే గాలి మెడిటరేనియన్ సీ దాటి స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్ దేశాల్లోకి ప్రవేశిస్తుంది. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కొక్కసారిగా పెరుగుతాయి. ఇదో కారణం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్స్. పట్టణాల్లో చెట్లు తగ్గిపోవడం, రోడ్లు, కాంక్రీట్ భవనాలు ఎక్కువ కావడం వల్ల పగటిపూట వేడి నిల్వ ఉండి రాత్రిపూట కూడా బయటకు పోదు. ఈసారి యూరోప్పై హీట్ వేవ్స్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? యూరోప్లో అయితే వాతావరణం సహజంగా 15 నుంచి 20 డిగ్రీల టెంపరేచర్ మాత్రమే ఉంటుంది. ఆ టెంపరేచర్కి ఇప్పటి వరకు అలవాటు పడిన వారికి సడన్గా 41 నుంచి 46 డిగ్రీలు సడన్గా పెరగడంతో ఆ హీట్ వేవ్స్ను తట్టుకోలేకపోతున్నారు. మరి భారతదేశం కూడా అదే గ్లోబల్ వార్మింగ్ వల్ల హీట్ వేవ్స్ వస్తున్నాయి కదా. మరి భారతదేశం అంతా ఎందుకు సఫర్ కావటం లేదు అంటే, మన భారతదేశం 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు వచ్చే టెంపరేచర్కి మన బాడీ సిస్టమ్ అలవాటు పడింది కాబట్టి మనం సస్టైన్ అవ్వగలుగుతున్నాం. ఏదేమైనా గ్లోబల్ వార్మింగ్ నుండి వచ్చే కరువు నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. కానీ ఇండియాలో చూస్తే గ్లోబల్ వార్మింగ్కి ఎల్ నీనో తోడై ఎక్స్ట్రీమ్ ఎండలు, ఎక్స్ట్రీమ్ వానలు లాంటి ఎక్స్ట్రీమ్ క్లైమేట్ చేంజెస్ని ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. యూరోప్లో అయితే ఇప్పటి వరకు 1300 మందికి పైగా మరణించారు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వేలాది మంది హీట్ స్ట్రోక్కు గురవుతున్నారు. 500కి పైగా స్కూల్స్, కాలేజెస్ క్లోజ్ చేశారు. వృద్ధులు, చిన్న పిల్లలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేసెస్ పెరుగుతున్నాయి. అడవుల్లో భారీ వైల్డ్ ఫైర్స్ సంభవిస్తున్నాయి. నదులు, సరస్సులు ఎండిపోతున్నాయి. వ్యవసాయం దెబ్బతింటుంది. విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. కొన్ని చోట్ల రైల్ ట్రాక్స్ కూడా వేడి వల్ల వంకరగా మారుతున్నాయి. రోడ్లు పగిలిపోతున్నాయి. విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ కరిగి కింద పడుతున్నాయి. మరి హీట్ వేవ్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి? హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, తలనొప్పి, తల తిరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, కిడ్నీలపై ఒత్తిడి, తీవ్రమైన పరిస్థితిలో ప్రాణాపాయ సమస్యలు కూడా వస్తాయి.
అసలు యూరోప్ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? యూరోప్ దేశాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. హీట్ అలర్ట్స్ జారీ చేస్తున్నాయి, వెదర్ వార్నింగ్ పంపుతున్నాయి, కూలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాయి, వృద్ధులకు ప్రత్యేక మెడికల్ టీమ్స్ పంపుతున్నాయి, అడవుల్లో ఫైర్ ఫైటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉంచుతున్నాయి, వాటర్ సప్లై పెంచుతున్నాయి, పని గంటలు మారుస్తున్నాయి, మధ్యాహ్నం అవుట్డోర్ వర్క్ తగ్గిస్తున్నాయి, ప్రజలకు ఎక్కువ నీరు తాగాలని సూచిస్తున్నాయి. భవిష్యత్తులో హీట్ వేవ్ తీవ్రత ప్రజలపై ఎలా ఉండొచ్చు? క్లైమేట్ సైంటిస్ట్ హెచ్చరిస్తున్నది ఏమిటంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గించకపోతే యూరోప్లో హీట్ వేవ్స్ మరింత తరగచ్చు, మరింత ఎక్కువ రోజులు మరింత ప్రమాదకరంగా వచ్చే అవకాశం ఉంది. ఈ శతాబ్దం చివరికి ప్రస్తుతం అరుదుగా కనిపించే తీవ్ర వేడి సాధారణంగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫైనల్గా ప్రపంచానికి యూరోప్ హీట్ వేవ్స్ ఇస్తున్న సందేశం ఏమిటి? యూరోప్లో జరుగుతున్నది ఒక యూరోప్ సమస్య మాత్రమే కాదు, ఇది మొత్తం ప్రపంచానికి ఒక క్లైమేట్ వార్నింగ్. భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కూడా పెరుగుతున్నాయి. హీట్ వేవ్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్, డ్రాట్స్, వైల్డ్ ఫైర్స్ ఇవన్నీ క్లైమేట్ చేంజ్ ప్రభావాలే. అందుకే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం, చెట్లు నాటడం, రిన్యూవబుల్ ఎనర్జీ వినియోగించడం, నీటిని ఆదా చేయడం, పర్యావరణాన్ని కాపాడటం ఇవి ప్రభుత్వాలు బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. యూరోప్లో పెరుగుతున్న ఈ తీవ్ర హీట్ వేవ్స్ ప్రపంచానికి ఒక స్పష్టమైన హెచ్చరిక చెబుతుంది. క్లైమేట్ చేంజ్ అనేది భవిష్యత్తు సమస్య కాదు, ఇది ఇప్పటికే మన కళ్ళ ముందే జరుగుతుంది. ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఇదే ఈరోజు హాట్ గ్రౌండ్ రిపోర్ట్.